మరియు అతని మహిమగల రాజ్యం అనేటటువంటి అంశాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పక మీరు చేయించిన సమస్తము ప్రభువు దీవించాలని, మీ ఆధ్యాత్మిక జీవితాలు వర్ధిల్లాలని, ప్రభు సేవలో మీరు తరించాలని, మీరు చేయించిన సమస్త చేతి పనులు పరిఢవిల్లాలని, విస్తరించాలని, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను మీరు అన్ని విషయాలలో విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ఆశీర్వాదానికి మీరు పిలువబడితే అని ప్రభువాక్యం సెలవిచ్చిన ప్రకారం అనేకులకు మీరు దీవెనకరంగా ఉండాలని ఉండినట్లు ఆ ప్రభువు తన ఉచిత కృపను మీ మీద అనుగ్రహింపచేయాలని కోరుకుంటూ మన రాజు మరియు అతని మహిమగల రాజ్యం గురించి ఆలోచించి ధ్యానం చేయాలని ఆశిస్తూ, వాస్తవానికి రోజు దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోదగ్గ అంశం లేక తెలుసుకోదగ్గ అంశం లేక గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, వాస్తవానికి మనం కలిగి ఉన్నటువంటి దేవదేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆ మహిమ కలిగిన దేవుని రాజ్యంలో మనం కూడా పాలి భాగస్థులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ మహిమగల రాజు యొక్క సంతతిగా మనం ఉన్నాం. మహిమగల రాజు చేత మనం పిలువబడ్డాం అనేటటువంటి వాస్తవిక సంగతులు మనం తెలుసుకొనుట ద్వారా, దేవుడి నామాన్ని మహిమపరచుట ద్వారా, దేవుడి నామాన్ని కీర్తించుట ద్వారా మనము రాజులకు రాజును కలిగి ఉన్నామని, ఆయన మహిమగల రాజ్యములో పాలిభాగస్థులం అవడానికి ఆయన తన ఉచిత కృపను అనుగ్రహింపచేసి ఉన్నారని మనం ఖచ్చితంగా ఈ పూట ఉదయకాల సమయ ధ్యానంలో మనం తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మన రాజు అయిన మహిమగల రాజ్యం, రాజు మహిమగల రాజ్యం. వాస్తవానికి విషయాన్ని కాస్త ఆలోచించినప్పుడు ఈ భూప్రపంచం మీద చాలామంది రాజులు ఏలుబడి చేశారు లేక రాజ్యాన్ని కట్టారు. కానీ అన్నీ కట్టబడినవన్నీ కూడా భూలోక సంబంధమైన రాజ్యాలే. వాళ్ళు భూలోక సంబంధమైన రాజులుగానే వాళ్ళ రాజ్యాన్ని లేక పరిపాలనను మనం గమనించినప్పుడు, చరిత్ర పుటల్లో చదివినప్పుడు మనకు అర్థం కాగలుగుతుంది. కానీ ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతుల గురించి మనం ఆలోచించినప్పుడు ఈ రాజు అలాంటి రాజు కాదు. మరి ముఖ్యంగా ఈయన రాజ్యం అటువంటి రాజ్యము కాదు. ఎలాగో మనకి ఈ సంగతులు అర్థం కాగలవు అని ఆలోచించినప్పుడు 1, 2, 3, 4 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దయచేసి నాతో పాటు ఈ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నటువంటి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచినట్లయితే మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 5 వాక్యాల వరకు ధ్యానం చేద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 5 వాక్యాల వరకు. అంత్య దినములలో యెహోవా పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వతురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరము నుండి తన ఖడ్గములను నాగటి నక్కులుగాను తన ఈటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు. జనముల మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకున్నటకు జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చుచున్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడూ స్మరించుకుందుము. ప్రియ దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిల్లలరా, దేవుని తోటలో జత పనివర్లరా, సేవకులారా, సహోదరులారా, చదవబడినటువంటి ఈ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం మీకా గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు 4వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాల వరకు మనం చదివి ఉన్న ప్రకారం మనం గమనించగలిగినప్పుడు ఈరోజు ప్రార్థన అంశం లేక వాక్య ధ్యానాంశం మన రాజు మరియు అతని మహిమగల రాజ్యం, మన రాజు మరియు అతని మహిమగల రాజ్యం అనేటటువంటి వాక్య ధ్యానాంశంలో భాగంగా మొట్టమొదటి సంగతి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనము మహిమగల భవిష్యత్తు యొక్క సంగ్రావలోకం, మహిమగల భవిష్యత్తు కొరకై సంగ్రహావలోకనం కలిగి మనం ఏ రాజ్యానికి చెందిన వారమో, ఏ రాజు ఆధీనంలో ఉన్నవారమో, ఏ రాజ్యములో మనం ఉండగోరుతా ఉన్నాము లేక ఏ రాజ్యంలో మనం ఉండే అవకాశాన్ని కలిగి ఉన్నాము అనేటటువంటి విషయాలను గురించి మీకా భక్తుడు రాసినటువంటి సంగతుల విషయాల్లో
అక్కడ యుద్ధాలు ఉండేటటువంటి అవకాశం, గొడవలు జరిగేటటువంటి అవకాశం, కొట్లాట్లు జరిగేటటువంటి అవకాశం, దైవదోషణ జరిగేటటువంటి పరిస్థితులు లేనే లేవు. సరిగదా వాక్యం సెలవిస్తుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయము 4-5 వాక్యాల్లో ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చుచున్నాడు, సకల జనముల తమ దేవతల నామం స్మరించి నడుచుకుంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుంటాం. ఈరోజు మన రాజు ఆయన మహిమగల రాజ్యం గూర్చినటువంటి సంగతులు ధ్యానిస్తూ ఉంటుండగా మనం లోక సంబంధమైనటువంటి బాధల చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఇక్కట్ల చేత, లేక లేమి చేత ఒకవేళ నలిగిపోతూ, ఒకవేళ ఇబ్బంది పడిపోతూ, ఒకవేళ భక్తి జీవితాన్ని లేక కలిగి ఉండలేని పరిస్థితులు ఒకవేళ ఉండే పరిస్థితులు ఎదురైనట్లయితే ఈరోజు ఒక సంగతిని దేవుని బిడ్డగా నీవు లేక నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అని అంటే, మనము మన రాజు మహిమగల రాజును కలిగి ఉన్నాం. ఆయన రాజ్యం మహిమగల రాజ్యం. ఆ రాజ్య సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, లేక ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, ఆ మహిమగల రాజ్య సంబంధమైనటువంటి ప్రజలుగా మనము ఒకంత ఆసక్తి కనపరచగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభు యొక్క వాక్యం అంటుంది, మనమందరము ఆయనను బట్టి ఆనందించగలుగుతాం. మన రాజుని గురించి ఆనందించగలుగుతాం, మహిమగల రాజ్యం గురించి ఆనందిస్తాం. ఎందుకంటే మీకా భక్తుడు చెప్తాడు కదా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుంటాం. మనం ఏం చేస్తామంటే, మనము కలిగి ఉన్నవాడు రాజని, ఆయన రాజులకు రాజని, ఆయన మహిమగల రాజని, ఆయనది మహిమ కలిగిన రాజ్యం అని, అది ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యాలకు సంబంధించింది కాదని మనకు అర్థం కాగలిగినప్పుడు ఖచ్చితంగా మనము నిరీక్షణ గలవారమై మహిమగల రాజ్యంతో పాటు మహిమగల రాజ్యములో నివాసము చేయుటకు ఆసక్తి కనబరుస్తాం. ఈ లోకంలో ఉండగానే ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన ఉద్దేశాలను సఫలం చేయడానికి మనవంతుగా మనం కృషి చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేయడం మాత్రమే కాక, మహిమగల రాజును కలుసుకోవడానికి, మహిమగల రాజ్యంలో ఉండడానికి అనేకుల్ని సిద్ధపరుస్తాం. ఇది గొప్ప సంగతి. ఎందుకనంటే ఆయన మన కొరకు ఈ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, లేక మహిమగల రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజులకు రాజుగా ఉండాల్సిన ఆయన, ప్రభువులకు ప్రభువుగా ఉండాల్సిన ఆయన, ఆ మహిమగల రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి రావడం గొప్ప సంగతిగా భావించగలగాలి. అంత మాత్రమే కాదు, మనం కృతజ్ఞత కలిగి ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ మహిమగల రాజ్యంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే సమస్యలు, శోధనలు, దుఃఖాలు, బాధలు ఉంటూ ఉంటాయో అవేవి అక్కడ ఉండవు అనే సంగతిని బట్టి ప్రభువును స్తుతించాలి. రెండవదిగా ఆయన నామాన్ని కీర్తించేటటువంటి కోవకు చెందిన వారిగా, భక్తులుగా, విశ్వాసులుగా, దేవుడి నామాన్ని కొనియాడేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన తన మహిమను విడిచిపెట్టి, తన మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈరోజు నీ కొరకు నా కొరకు ఇహలోకానికి వచ్చి నీ తరఫున, నా తరఫున, మనందరి కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి మనందరి పాపాలు క్షమించబడడానికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన కారణాన్ని బట్టి, కాబట్టి మనము మన రాజును కలిగి ఉండాలి. మహిమ రాజ్యంలో ప్రవేశించేటటువంటి అవకాశాన్ని ఇచ్చిన రాజును ఘనపరిచేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా, మనం 118వ సంకీర్తన కనుక మనం ధ్యానించగలిగితే మొదటి 2 వాక్యాలు ఇలా వ్రాయబడతాయి. మొదటి 2 వాక్యాలు 118వ సంకీర్తన, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభువుకే చెల్లిస్తూ ఉన్నాను, ప్రభువుకే ఆరోపిస్తూ ఉన్నాను. ఆయన రాజ్యం మహిమగల రాజ్యం, ఆయన మహిమగల రాజు. ఈరోజు గమనించాలి ప్రియా దేవుని బిడ్డ, దైవ జనాంగమా, దేవుని సంగమా, మనము మహిమగల రాజును కలిగి ఉన్నాము. మనము మహిమగల రాజ్యములోకి ప్రవేశించే అర్హతను ఆయన మనకు అనుగ్రహింపచేశాడు. మన రాజు మహిమగల రాజు, మనము నివాసము చేయబోయేది మహిమగల రాజ్యం కనుక అందును బట్టి మనం ఆయన స్తుతించేటటువంటి వారిగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆయనను మనం స్తుతించాలి, గణపరచాలి అని అంటే, మనం అర్హత లేని వారిగా ఉండగానే, యోగ్యత లేని వారిగా ఉండగానే పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు.
దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, దయ చూపించడానికి ఇష్టపడ్డాడు, కరుణించాడు, కటాక్షించాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించేవారిగా ఉండాలి. అందుకని ప్రభు యొక్క వాక్యం కీర్తనకారుడు సెలవిస్తాడు, తెలియచేస్తా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అందరూగాక అని. ఎస్, నిజమే, ఆయన కృప నిరంతరం. ఎప్పుడో ప్రారంభం నుండి ఆదాము మొదలుకొని అవ్వ మొదలుకొని నేటి వరకు, అంటే నీ వరకు నా వరకు ఆయన దయ మన మీద అనుగ్రహింప చేసిన కారణం చేత, ఆయన కటాక్షం అనుగ్రహింప చేసిన కారణం చేత, ఆయన కృప చూపించడానికి ఇష్టపడిన కారణం చేత, ఆయన కౌగిలిలో మనలను దాచేటటువంటి ప్రణాళిక కలిగి ఉన్న కారణం చేత, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఇష్టపడిన కారణం చేత, ఆయన రాజులకు రాజు అయ్యున్నప్పటికీ తన మహిమ గల రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడం కారణం చేత, ఆయన దయాళుడై ఉన్నాడు గనుక, దయాళుడై ఉన్న కారణం చేత మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా, ఘనపరిచేటటువంటి వారిగా, మహిమపరిచేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకనంటే ఆయన రాకను బట్టి, కేవలం ఆయన రాకను బట్టి ఈరోజు మనం సజీవుల లెక్కలో దేవుని నిత్యరాజ్య మహిమగల రాజ్యములో వారసులుగా ఉండుటకై మనం ఇట్టి అవకాశాన్ని కలిగి ఉన్నాం. కనుక మనకు తెలియాల్సింది, మనం గమనించాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, మన రాజు మహిమగల రాజు, ఆయన రాజ్యం మహిమగల రాజ్యం. మన రాజు మహిమగల రాజు, మనం మహిమగల రాజును కలిగి ఉన్నాం. మన రాజ్యం మహిమగల రాజ్యం కాబట్టి అందును బట్టి మనం ఒక అవగాహనకు వచ్చి, లేక మన మహిమగల రాజ్యంలో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేటటువంటి సంగతులు పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయటం ద్వారా మనం ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనతను, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆయన స్తుతించేటటువంటి వారిగా, ఘనపరిచేటటువంటి వారిగా ఉండుట మంచిదని ప్రభు లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి మరొక సంగతి, మూడవ సంగతి కనుక మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 25 వాక్యాల వరకు మనకు చదవగలిగినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 25 వాక్యాల వరకు. దయచేసి ఒకవేళ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్టయితే తప్పక మీరు నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మనం చేస్తూ, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడదు. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాం. ఈరోజు ఈ మహిమగల రాజు, మహిమగల రాజ్యం సంబంధించినటువంటి వాక్య ధ్యానాంశంలో భాగంగా మూడవ మాట, భవిష్యత్ మహిమతో పోలిస్తే మన ప్రస్తుత బాధలు ఎంత మాత్రము బాధలు కాదు. భవిష్యత్ మహిమతో పోలిస్తే, భవిష్యత్తులో మనం ఉండబోయే రాజ్యంతో పోల్చుకుంటే ఇవాళ మనం నేడు అనుభవించే శ్రమలు అసలు ఎంత మాత్రము శ్రమలు కావు అనే వాస్తవిక సత్యాన్ని మనం ఒప్పుకోగలుగుతాం. మన రాజు మహిమగల రాజని, మన రాజ్యం మహిమగల రాజ్యమని, అందులో మనం ప్రవేశించబోతూ ఉన్నామని, అందులో మనం నివాసం చేయబోతూ ఉన్నామని, అందులో మనం సంతోషించబోతూ ఉన్నామని, మనం నిత్యము దేవుణ్ణి స్మరించేటటువంటి వారిగా, కీర్తించేటటువంటి వారిగా, ఆరాధించేటటువంటి వారిగా ఉండబోతూ ఉన్నామని. ఈ హలోక సంబంధమైన శ్రమలు, భక్తుడు అంటాడు రోమీలకు రాసిన పత్రికలో 8:18 ప్రారంభ వాక్యంలో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగనివి కావని ఎంచుచున్నను. ఇప్పటి కాలపు శ్రమలు, ఎందుకంటే ఒక నిరీక్షణ. భక్తుడిని పౌలు రోమ సంఘానికి, లేక నీకు నాకు మనందరికీ తెలియచేస్తున్నటువంటి మాట, ఇప్పటి కాలపు శ్రమలు మనం ప్రవేశించబోయే మహిమగల రాజ్యంలోని గూర్చి, లేక మహిమగల రాజ్యంలో ఉండబోయే సంగతులతో, లేక మనము దేవాతి దేవుడు, లోకరక్షకుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి ఆయనతో ఉండబోతున్నటువంటి ఆ తరుణాన్ని, ఆ సందర్భాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకుని ధ్యానించి నిరీక్షణ కలిగి ఒకవేళ ఉండగలిగినట్లయితే
ఆ భరోసా మనలో, ఆ విశ్వాసం మనలో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క శక్తి మీద, దేవుని రాజ్యం మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండగలిగినట్లయితే తప్పక నీవు ఇప్పుడు పడుతున్న శ్రమలను పెద్దగా లక్ష్య పెట్టవు, ఆలోచించవు. అవి పెద్ద శ్రమలుగా నీవు పరిగణనలోకి తీసుకోవు. అవి నిన్నేమీ చేయలేవు. ఎందుకు అని అంటే నీవు మహిమగల రాజుకు సంబంధించిన వాడవని, నీవు మహిమగల రాజ్యానికి సంబంధించిన బిడ్డవని వాస్తవికత, నిరీక్షణ నీలో ఉంది కనుక ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దేవుని సంఘమా, దైవ జనాంగమా, మనము భవిష్యత్ మహిమతో పోలిస్తే రాబోయే రోజుల్లో మన ఈ లోక సంబంధమైన జీవితం నిరీక్షణతో కూడినదై ఉన్నప్పుడు ఇహలోకయాత్ర ముగించుకుని విడిచిపెట్టి వెళ్ళిన తదుపరి మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉండి మహిమగల రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ప్రయాసపడ్డామో, ఇంతకాలం కష్టించామో, శ్రమపడ్డామో, విశ్వాసంతో జీవించామో, కుటుంబముగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, శారీరకంగా రకరకాల సమస్యలు, శోధన చేత ఇరికించబడి, నెట్టబడి మొత్తం మీద ఎట్టకేలకు ఇహలోకయాత్ర లేక శరీరాన్ని విడిచామో, మహిమగల రాజ్యంలో మహిమగల రాజుతో మనం ఉండబోతున్న దానితో పోల్చుకుంటే, భవిష్యత్తులో మనం చూడబోయే మహిమగల రాజ్యముతో పోల్చుకున్నట్లయితే ఈ లోక శ్రమలు అసలు శ్రమలే కాదని భక్తుడు సెలవిస్తూ 25వ వాక్యంలో రాయబడుతుంది. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాం. చూడని దాని కొరకు నిరీక్షణ. ఈరోజు మహిమగల రాజ్యం కొరకు మనం నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన మహిమగల రాజు, అది మహిమగల రాజ్యం. ఆయన ఈ లోక సంబంధమైన రాజుల వంటి వాడు కాదు. ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యాల వంటిది కాదు. కాబట్టి ఇప్పుడు సహోదరుడా, మనం మహిమగల రాజును కలిగి మహిమగల రాజ్యంలో ప్రవేశించుటకు పిలువబడ్డాం కనుక ఆయన రాకను బట్టి మనం స్తుతించాలి. ఆయన వచ్చిన విధానాన్ని బట్టి స్తుతించాలి. ఇహలోక సంబంధమైన శ్రమలు ఏవైతే ఉన్నాయో మన భవిష్యత్తులో చూడబోయేటటువంటి ఆ రాజ్యాన్నితో పోల్చుకున్నట్లయితే, ఆ మహిమగల రాజ్యంలో ఉంటామని ఆసక్తితో పోల్చుకున్నట్లయితే, మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఇహలోక శ్రమలుగానే అనిపించవనేటటువంటి సదుద్దేశాన్ని, గొప్ప ఆలోచనని కలిగి ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఆఖరి మాటగా మనము ఈ రాజు ఎలాంటి రాజు తెలుసుకుని ముగించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ యోహాను గ్రంథం 12వ అధ్యాయము యోహాను శుభవార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వాక్యాల వరకు చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసిన లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక షేరున్నర ఎత్తు తీసుకుని ఇలాగ చదువుకుంటూ వెళితే ప్రభు లేఖనాలు రాయబడి, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. మరునాడు ఆ పండగకు వచ్చి బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని ఖర్జూరపు మట్టలు పట్టుకుని, అందుచేత ఆయన సూచక క్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి. కావున పరిశీలు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్టు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకుంది. చదవబడినటువంటి ఈ దృష్టాంతంలో లేక చదవబడిన ఈ ఉపమానంలో ప్రభు లేఖనాలు యోహాను శుభవార్తలో 12వ అధ్యాయము 1 నుండి 12వ వాక్యం నుండి 19 వాక్యాల వరకు, మరునాడు ఆ పండుగకు వచ్చి బహుజన సమూహము, ఈ చదివినట్టు లేఖన భాగంలో ఆయన సేవకుడైన రాజుగా, ఆయన పెత్తనం చేసేవాడిగానో, అజమాయిషి చేసేవాడిగానో, లేక ఒత్తిడి తెచ్చేవాడిగానో, లేక అధికార దాహం కలిగిన వాడిగానో ఉండేటటువంటి రాజు కాదు. తన ప్రజలను ఇబ్బంది పెట్టే రాజు కాదు. ఆయన తన ప్రజలను మభ్యపెట్టే రాజు కాదు. తన ప్రజలను బలవంతం చేసే రాజు కాదు. ఈయన దోపిడీ చేసే రాజు కాదు. ఈయన దుర్మార్గం చేసే రాజు కాదు. ఈయన ఎలాంటి రాజు అనంటే సేవకుడైన రాజు. మనం ఎలాంటి రాజును కలిగి ఉన్నాం? ఎందుకు మనం స్తుతించాలి? ఎందుకు మనం ఘనపరచాలి? ఎందుకు ఆయన నామాన్ని కీర్తించాలి అని ఆలోచించినప్పుడు ఈరోజు వాక్య ధ్యానాంశంలోగా భాగంగా మన రాజు ఆయన మహిమగల రాజ్యం. మన రాజు మహిమగల రాజు, ఆయన రాజ్యం మహిమగల రాజ్యం. కాబట్టి దేవుని సంగమా, ఆయన సేవకుడైనటువంటి రాజు అనే వాస్తవిక సత్యాన్ని మనం గమనించగలిగినప్పుడు, ఒప్పుకోగలిగినప్పుడు, ఈరోజు లోకాన్ని కనుక గమనించినప్పుడే, మీరు ఆలోచించినప్పుడు, వాస్తవానికి చిన్న అధికారం ఉంటే చాలు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ఈ లోకానుసారంగా చిన్న పదవి, చిన్న అధికారం ఉంటే ప్రజలను ఏ రీతిగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయో మన దైనందిన జీవితాల్లో మనం అనుభవాన్ని కలిగి ఉన్నాం. కానీ ఈరోజు
ప్రభు, లేక మనం కలిగిన మహిమగల రాజు, లేక మనం ఎదుర్కొన్న మహిమగల రాజు, లేక మన జీవితాల్లోకి ఆహ్వానించిన మహిమగల రాజు, లేక మన పాపముల నుండి మనలను విడిపించిన మహిమగల రాజు ఆయన అలాంటి వాడు కాదు. ఆయన సేవకుడైనటువంటి రాజు. సేవ చేయడానికి, మనం ప్రేమించడానికి, క్షమించడానికి, మన్నించడానికి, అర్థం చేసుకోవడానికి, విమోచించడానికి, విడిపించడానికి, బంధకాల నుంచి తప్పించడానికి, ప్రతి విధమైన దురాత్మంధకార చీకటి శక్తుల కబంధ హస్తాల్లోంచి విమోచించడానికి, సేవ చేయడానికి వచ్చినటువంటి రాజు ఆయన. ఈరోజు దేవుని బిడ్డ ఇహలోక శ్రమలు ఎక్కువయ్యానో, పరిస్థితులు తారుమారయ్యానో, ఈ నిరీక్షణతో నేను కొనసాగలేనను, ఈ భక్తి జీవితాన్ని ఇంకా ముందుకు ఎంత మాత్రం తీసుకువెళ్ళలేనను, ఏంటి నా బ్రతుకు అని అయోమయానికి గురైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు లేక నేను, మనము మహిమగల రాజును కలిగి ఉన్నాం, మహిమగల రాజ్యాన్ని కలిగి ఉన్నాం. మహిమగల రాజు నీ పరిస్థితులన్నిటిని ఎరిగిన వాడని, నీ స్థితిగతులు మార్చగలిగిన వాడని, ఆయన సేవకుడైన రాజుగా ఉండగోరుతూ సేవ చేయడానికి, లేక పరిరక్షించడానికి, నీ బాధలు తీసివేయడానికి, నీవు కలిగి ఉన్న శోధన స్థితుల్లో నుండి తప్పించడానికి, నీ పరిస్థితులు సమూలంగా మెరుగుపరచడానికి వచ్చి ఉన్నాడని, తద్వారా ఆయనతో పాటు ఆయన మహిమరాజ్యంలో నీవు ఉండాలని కోరిక, తపన, తాపత్రయం కలిగి పరలోక మహిమరాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఉన్నాడని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, ఒప్పుకోగలిగినప్పుడు, అంగీకరించగలిగినప్పుడు తప్పక నీవు మహిమగల రాజుతో సహవాసం, సత్సంబంధం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి ఉండి ఆయన మహిమగల రాజ్యములో ఒక శక్తిగా, వ్యక్తిగా, పాలిభాగస్తుడిగా ఉండబోతున్నావన్న వాస్తవికత నువ్వు తెలుసుకోగలిగినప్పుడు అట్టి నిరీక్షణ నిన్ను ధైర్యపరుస్తుంది, మెరుగుపరుస్తుంది. నువ్వు విశ్వాసంలో మరింత బలపరచబడి ఇహలోక సంబంధమైన శ్రమలను ఎంత మాత్రం ఏమీ చేయలేవని ఒక దృఢ నిశ్చయానికి రాగలుగుతా వస్తావు. తద్వారా పరలోక రాజ్య సంబంధమైన లేక మహిమగల రాజు తాను మనకు ఇవ్వబోతున్న, తాను నివాసం చేస్తున్న మహిమగల రాజ్యములో ఉండబోతూ ఉన్నామని మనం అర్థం చేసుకోగలం. నువ్వు అర్థం చేసుకోగలవు, తెలుసుకోగలవు. కనుక ఒకవేళ ఇంతవరకు అపోహల్లో ఉండి, అనుమానాల్లో ఉండి, అవిశ్వాసంతో ఉండి, ఒకవేళ ఏంటి నా ఈ జీవితం, ఏంటి నిరీక్షణకు ఆధారం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా భక్తి అని రకరకాల అనుమానాలతో, అపోహలతో నువ్వు తర్జన పడుతూ ఉంటుంటే, అయోమయానికి గురవుతూ ఉంటుంటే, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు మహిమగల రాజును కలిగి ఉన్నావు. నీ రాజ్యం మహిమగల రాజ్యం. కనుక నువ్వు ఏకీభవించి నమ్మినట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, అవునైనా మేము నిన్ను, అంటే మహిమగల రాజును అయిన నిన్ను కలిగి ఉన్నామని, మహిమగల రాజ్యంలో మేముండుటకు మీరు మాకు అవకాశం ఇచ్చి ఉన్నారని, నువ్వు మహిమగల రాజ్యాన్ని విడిచిపెట్టి నాయనా మా పాపములను